రాజమండ్రి బీఈడి కాలేజ్ అంటే గవర్నమెంట్ది, అది చాలా ప్రిస్టేజియస్ కాలేజీ. అందులో సీట్ రాదు. అంటే 4-5 అప్లై చేశాను, అందులో దానికి కూడా అప్లై చేశాను అనమాట. చేస్తే వచ్చింది. వస్తే నేను ఆశ్చర్యపోయినాను. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని అడిగాను ఆఫీసులో, ఏంటి సార్ వీళ్ళందరూనేమో హై స్టాండర్డ్లో వచ్చిన వాళ్ళు, నాకు వచ్చే మీరు డిప్లొమా యాక్టర్ కదండి, అందుకని యాక్టర్స్ కోటాలో ఇచ్చాం, కల్చరల్ కోటాట, అదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అట్లా వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు అదేంటి రాజమండ్రి లలిత కళా పరిషత్ అని అప్పట్లో చాలా ఫేమస్. ఈ బయటపాటి రాధాకృష్ణ గారు వాళ్ళందరూ కూడా అక్కడే ఆ లలిత కళా పరిషత్ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళే. బయటపాటి రాధాకృష్ణ గారు అని ఫేమస్ రైటర్, సినిమా రైటరు. వాళ్ళ ఫాదర్ బయటపాటి కామేశ్వరరావు గారు, చాలా పెద్ద రైటర్ అప్పటి రోజుల్లో. వీళ్ళందరూ ఏంటంటే సంఘ సంస్కరణతో కూడిన పర్పస్తో డ్రామాలు రాసేవాళ్ళు. ఆయన అట్లాగా రాస్తున్నప్పుడు ఆ లలిత కళా పరిషత్కి మా కె వెంకటేశ్వరరావు గారు వచ్చారు. వస్తే నేను అప్పుడు నా కృతజ్ఞతాభావంగా ఆయన్ని పిలిచి అక్కడ రాజమండ్రిలో బీఈడి కాలేజీలో అది సన్మానం చేయించాను అనమాట. అంటే మీరు అడిగారు కదా ఏంటంటే ఆయన వే ఆఫ్ డెలివరీ వేరేగా ఉండేది. డైలాగ్ అది న్యూ ట్రెండ్, మూమెంట్ సెట్ చేయటం కానీ, అది వరకు ఏంటంటే స్టాండ్ స్టిల్గా ఒకసారి నుంచి డైలాగ్ చెప్పేయటం వెళ్ళిపోవటం అట్లా ఉండేది. కానీ కె వెంకటేశ్వరరావు ఏం చేసేవాళ్ళు అంటే దాన్ని మూమెంట్ చేసి ఇట్లా ఒక క్యారెక్టర్ చుట్టూ విలన్ లాగా తిరుగుతూ చేయటం, కర్రలు తిప్పటం, అవి చేసి హ్యాష్ స్టిక్ ఉపయోగించి అలా వేరియస్గా చెప్పేవాళ్ళు అనమాట.